హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గత సీటెట్ ఫిబ్రవరి 8, 2026 జరిగిన పేపర్ 2 సోషల్ స్టడీస్లోని తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఉషారాణి అనే ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు తన అభ్యాసకులు తమ రోజువారీ పనుల కోసం ఇంగ్లీషు మాట్లాడటాన్ని ప్రోత్సహిస్తుంది. వారికి సూత్రబద్ధ ఉదాహరణలు బోధిస్తుంది. తన అభ్యాసకులలో ఏమి వృద్ధి పొందేందుకు ఆ ఉపాధ్యాయురాలు ప్రయత్నిస్తున్నది? 1. పరస్పర భావ ప్రసార నైపుణ్యాలు. 2. జ్ఞానగ్రహణ విద్యాత్మక భాషా సామర్థ్యం. 3. ప్రాథమిక పరస్పర భావ ప్రసార నైపుణ్యాలు. 4. భావ ప్రసార నైపుణ్యాలు. సమాధానం 3. ప్రాథమిక పరస్పర భావ ప్రసార నైపుణ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్. 8వ తరగతికి బోధించే ఒక ఉపాధ్యాయురాలు సంక్షిప్త వాచకం యొక్క 7 వాక్యాలను చదువుతుంది. ఆ పిదప తన అభ్యాసకులను శ్రద్ధతో దానిని ఆ వాచకానికి దగ్గరగా ఉండేట్లుగా పునఃసృష్టి చేయమని అడుగుతుంది. తాను చదివిన వాక్యాలు యథాతథంగా ఉండనక్కర్లేదు. ఈ వ్యూహాన్ని ఏమంటారు? 1. టాప్ డౌన్ వ్యూహం. 2. బాటమ్ అప్ వ్యూహం. 3. పారాగ్రాఫ్ డిక్టేషన్. 4. స్కీమా సృష్టి. సమాధానం ఆప్షన్ 3 పారాగ్రాఫ్ డిక్టేషన్. తర్వాత క్వశ్చన్. ఒక ఉపాధ్యాయురాలు తన 7వ తరగతి అభ్యాసకులు చేసే కొన్ని రకాల దోషాలను సేకరిస్తుంది. విద్యార్థులకు వాటి పట్ల ఎరుక కలిగేందుకు నెలకు ఒకసారి వాటి గురించి చర్చిస్తుంది. ఆ దోషాలు ఎవరివో ఆమె చెప్పదు. ఆమె అభ్యాసకులను తమ పొరపాట్ల గురించి మాట్లాడమని కోరుతుంది. ఈ ఆచరణను ఏమంటారు? ఆప్షన్ 1 వ్యాకరణ బోధన. ఆప్షన్ 2 ఫీడ్బ్యాక్ ఇవ్వటం. ఆప్షన్ 3 దోషాల విశ్లేషణ. ఆప్షన్ 4 అధ్యయనం మరియు వ్యాకరణంతో వ్యాపకం. సరైన సమాధానం ఆప్షన్ 4 అధ్యయనం మరియు వ్యాకరణంతో వ్యాపకం. తర్వాత ప్రశ్న. పాఠశాల ప్రాతిపదిక మూల్యాంకనం ప్రోత్సహించడానికి 2 సముచిత పఠనాలను ఎంపిక చేయండి. ఏ. అభ్యాసకులు బోధకుల యొక్క స్వయం ప్రతిపత్తిని ప్రోత్సహించేందుకు ఇది ఉపకరిస్తుంది. పాఠశాల తన ప్రణాళిక తాను వేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఆప్షన్ సి పరీక్ష బోర్డుకున్న అధికారం ఎటువంటిదో గ్రహిస్తుంది. ఆప్షన్ డి మూల్యాంకన ప్రణాళికల క్రమంలో అభ్యాసకుడిని క్రియాశీల భాగస్వామ్యంగా చేర్చుకో. ఆప్షన్ బి మరియు సి. ఆప్షన్ 2 సి మరియు డి. ఆప్షన్ 3 డి మరియు ఏ. ఆప్షన్ 4 ఏ మరియు బి. సమాధానం ఆప్షన్ 4 ఏ మరియు బి. తర్వాత క్వశ్చన్. రాహుల్ అనే 6వ తరగతి అభ్యాసకుడు నూతన వ్యాకరణ రూపాన్ని నేర్చుకునే సందర్భంలో ఇంతకు ముందు నేర్చుకున్న దానితో ముడిపెట్టగలిగాడు. ఈ క్రింది వాటిలో ఏ వ్యూహం దీని నుంచి వస్తుంది? ఆప్షన్ 1 గ్రహణ వ్యూహాలు. ఆప్షన్ 2 అధిగ్రహణ వ్యూహాలు. ఆప్షన్ 3 గ్రహణ అధిగ్రహణ వ్యూహాలు 2. ఆప్షన్ 4 పరికరాల వ్యూహాలు. సరైన సమాధానం ఆప్షన్ 1 గ్రహణ వ్యూహాలు. మరో క్వశ్చన్. అభ్యసన ఫలాల విషయంగా ఈ క్రింది లక్ష్యాలలో ఏవి సరైనవి? ఆప్షన్ ఏ విషయ ప్రధాన దృష్టి అభ్యసనం కంటే సామర్థ్య ప్రాతిపదిక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది. ఆప్షన్ బి భాషను సృజనాత్మకంగా వాడేందుకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులు పొందేలా చేస్తుంది. ఆప్షన్ 3 విషయం మీద పట్టు సాధించి తర్వాత దానిని అనుప్రయుక్తపరిచేట్లు చేయడం. ఆప్షన్ డి ప్రత్యేక ప్రయోజనాలు నెరవేర్చడానికి అభ్యాసకులు భాషను ఉపయోగించేట్లు చేయడం. ఆప్షన్ 1 బి మరియు సి సరైనవి. ఆప్షన్ 2 డి మరియు సి సరైనవి. ఆప్షన్ 3 ఏ మరియు డి సరైనవి. ఆప్షన్ 4 సి ఒక్కటే సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ మరియు డి సరైనవి. తర్వాత ప్రశ్న. ఒక వాచకం గురించి స్థూల అభిప్రాయం కలగడానికి వాణి ఒక వ్యాసం చదువుతుంది. ఆమె పఠనాన్ని ఏమనవచ్చు? స్కిమ్మింగ్. ఆప్షన్ 3 విమర్శనాత్మక పఠనం. ఆప్షన్ 4 ఇన్ఫరెన్సింగ్. సరైన సమాధానం ఆప్షన్ 2 స్కిమ్మింగ్. నెక్స్ట్ క్వశ్చన్. భాషా అభ్యసనం భాషా సముపార్జనంలో అంతర్గతత్వ పరికల్పన అనేది ఏమిటి? ఆప్షన్ 1 మానవులందరూ భౌతిక అభ్యాసం నియత స్థితి ద్వారా భాషలు నేర్చుకోగలరని విశ్వసిస్తుంది. ఆప్షన్ 2 భాషా జ్ఞానం పుట్టుకతోనే మానవులందరూ కలిగి ఉంటారని నమ్ముతుంది. ఆప్షన్ 3 అలవాటును రూపొందించుకోవడం ద్వారా భాష నేర్చుకోవచ్చని విశ్వసిస్తుంది. ఆప్షన్ 4 అన్ని భాషలకు వ్యాకరణం ఉంది, పిల్లలందరూ వారంతటి వారు అభ్యసిస్తారు అనే భావనను తిరస్కరిస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ 2 భాషా జ్ఞానం పుట్టుకతోనే మానవులందరూ కలిగి ఉంటారని నమ్ముతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విషయ ఆధారిత భాషా సమాచారం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ 1 సమాచారం దాని క్రమాన్ని చూపటం. ఆప్షన్ 2 భాషా సమాచారం అది అందించే సమాచారంపై దృష్టి. ఆప్షన్ 3 పదజాలం ఉచ్చారణ వ్యాకరణం తదితరాలు.
ఆప్షన్ 4 భాషా సమాచారం, భాషను ఎలా ఉపయోగిస్తాం అనే విషయంపై దృష్టి. సరైన సమాధానం ఆప్షన్ 2 భాషా సమాచారం, అది అందించే సమాచారంపై దృష్టి. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల విద్యలో ఈ క్రింది వాటిలో ఏది బహుళ భాషావాదం యొక్క లక్ష్యం కాదు? ఆప్షన్ 1 సాధ్యమైనంత వరకు మాతృభాషను బోధనా మాధ్యమ భాషగా నేర్చుకోవడం. ఆప్షన్ 2 త్రిభాషా సూత్రం ప్రకారం మాతృభాష హిందీ, ఇంగ్లీష్ నేర్చుకోవడం. ఆప్షన్ 3 పిల్లలందరూ తమ పాఠశాల విద్యను మాతృభాషతో మొదలుపెట్టి అనేక భాషలను కలుపుకుంటూ కనీసం 1 లేదా 2 ముందుకు సాగుతారు. ఆప్షన్ 4 అభ్యాసకుల భాషలనే పాఠశాల బోధన అభ్యసనాలలో ఉపయోగించడం. సరైన సమాధానం ఆప్షన్ 2 త్రిభాషా సూత్రం ప్రకారం మాతృభాష హిందీ, ఇంగ్లీష్ నేర్చుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాకరణం నేర్చుకునే సందర్భంలో ఈ క్రింది వాటిలో ఏ ప్రకటన విధాన క్రమ జ్ఞానంను ఉత్తమంగా వివరిస్తుంది? ఆప్షన్ 1 ఏ వ్యాకరణ రూపమో తెలుసుకోవడం, దానిని ఉపయోగించడం. ఆప్షన్ 2 వ్యాకరణ నియమాలు నేర్చుకోవడం, అనంతరం వాటిని పునరుత్పాదించడం. ఆప్షన్ 3 వ్యాకరణ గ్రంథం నుండి వ్యాకరణ రూపం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం. ఆప్షన్ 4 రూపాన్ని గురించి తెలుసుకోవడం. సమాధానం ఆప్షన్ 1 ఏ వ్యాకరణ రూపమో తెలుసుకోవడం, దానిని ఉపయోగించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది సంస్థాగత లేఖనం పరిధిలోకి రాదు? ఆప్షన్ 1 వ్యాపార లేఖ, ఆప్షన్ 2 స్వపరిచయం, ఆప్షన్ 3 సమీక్షలు, ఆప్షన్ 4 సంతాప ప్రకటన. సరైన సమాధానం ఆప్షన్ 4 సంతాప ప్రకటన. నెక్స్ట్ క్వశ్చన్, పదాలను మనం విన్నప్పుడు లేదా చూసినప్పుడు వాటిని గుర్తించడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 ఉత్పాదక పద సంపద, ఆప్షన్ 2 గ్రహణ పద సంపద, ఆప్షన్ 3 పద సంపద సంపర్కం, ఆప్షన్ 4 నిఘంటు సంబంధం. సరైన సమాధానం ఆప్షన్ 2 గ్రహణ పద సంపద. నెక్స్ట్ క్వశ్చన్, భాష నేర్చుకోవడానికి పదాలు, పద శకలాలు, పునాదులు అనే విషయాన్ని ఏ భాషా బోధనా పద్ధతి ప్రాతినిధ్యం వహిస్తుంది? ఆప్షన్ 1 భాషా ప్రసార విధానం, ఆప్షన్ 2 నిఘంటు విధానం, ఆప్షన్ 3 వ్యాకరణ అనువాద పద్ధతి, ఆప్షన్ 4 లక్ష్య ప్రాతిపదిక భాషాభ్యసనం. సమాధానం ఆప్షన్ 2 నిఘంటు విధానం. లాస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ విద్యాతత్వం దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది? ముందుగా నిర్దేశించుకున్న బోధనా క్రమానికి బదులుగా వాస్తవ ప్రపంచ వాతావరణం లేదా విషయాధారిత అభ్యసన పద్ధతులను ఉపయోగించడం. ఆప్షన్ 1 నిర్మాణవాదం, ఆప్షన్ 2 ఆడియో లింగ్వలిజం, ఆప్షన్ 3 కాగ్నిటివిజం, ఆప్షన్ 4 నేటివిజం. సరైన సమాధానం ఆప్షన్ 1 నిర్మాణవాదం. డియర్ ఫ్రెండ్స్, మీకు ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు షేర్ చేయండి.